ఓం శ్రీ మాత్రే నమః. మరొక 24 గంటల్లో మీనరాశి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు. డిసెంబర్ నెల 14, 15, 16 తేదీల్లో వీరి లైఫ్ చేంజింగ్ పాయింట్ చూడబోతున్నారు. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుత ఫలితాలు అనేవి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, డిసెంబర్ నెల పూర్తి అయ్యే లోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలిసి వస్తుంది, ఏ విధమైన ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయి కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. ఈ మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి ఖచ్చితమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారండి. మధ్యమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధి బలంతో వ్యవహరిస్తే సరిపోతుంది. చిన్నపాటి సమస్యలు అనేవి ఉన్నప్పటికీ కూడా మీ బుద్ధి బలంతో వాటిని అధిగమిస్తారు. దుర్గాష్టకం చదివితే మీకు ఇంకా చాలా మేలు జరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి సూచిస్తుంది. కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయాలి. గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు. నిందారోపణలు మోపేవారున్నారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. ఆగ్రహ ఆవేశాలకు గురికాకూడదు. ఆటంకాలను తెలివిగా ఎదుర్కొనాలి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలు కలిగిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. నిరుత్సాహపరిచే సంఘటనలకు మీరు దూరంగా ఉండాలి. మనోబలంతో పనిచేయాలి. చంచల నిర్ణయాల కారణంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. గ్రహబలం మిశ్రమంగా ఉన్నప్పుడు ఏకాగ్రతతో పనిచేయాలి. మొహమాటంతో ఖర్చులు అనేవి పెరుగుతాయి. కుటుంబ బాధ్యతను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకోండి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఇబ్బందులు అనేవి ఎదురవ్వవు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన దృష్టి సారించాలి. తగిన విశ్రాంతి అవసరం. శాంతంగా సంభాషించండి. పూర్వపుణ్యం సదా మిమ్మల్ని రక్షిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవాలి. మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో మేలు కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి జాతకులు ఈ డిసెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది, పూర్తి అయ్యే లోపుగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా అధిక శాతం అనుకూలంగానే కనిపిస్తోంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు కెరియర్లో మలుపు తిప్పేటటువంటి సమయము. డిసెంబర్ తర్వాత కుజుడు, డిసెంబర్ 16 తర్వాత రవి 10వ ఇంట్లో ప్రవేశించడం వలన మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. పదోన్నతి లేదా అధికార బాధ్యతలు స్వీకరిస్తారు. పై అధికారులు ప్రశంసలు పొందుతారు. ఈ నెల 9వ ఇంట్లో గ్రహాల సంచారం చేసే సమయంలో విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంత బదిలీలు కూడా అనుకూలంగానే ఉంటాయి. మీ పనితీరుతో సహోద్యోగులు కూడా ఆశ్చర్యపరుస్తారు. అయితే జన్మశని కారణంగా పని ఒత్తిడి, అలసట ఉంటుంది, కానీ ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈ నెల చాలా బాగుంటుంది. వృత్తిలో ఉన్నతి, ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో జీతం పెరుగుదల లేదా బోనస్ పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా కూడా మీకు లాభం చేకూరవచ్చు. 12వ ఇంట్లో రాహు, 4వ ఇంట్లో గురువు వలన ఇంటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా పెరుగుతాయి. గృహోపకరణాలు లేదా వాహన కొనుగోలు కోసం ఖర్చు చేస్తారు. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు పైన పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయము, కానీ ఊహాజనిత వ్యాపారాల్లో జాగ్రత్త అవసరము. కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గురువు 4వ ఇంట్లోకి రావడం వలన తల్లిగారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. బంధువుల రాకతో సందడి మొదలవుతుంది. 1వ ఇంట్లో శని కారణంగా మీలో కొంత నిరాశ, నిస్పృహ ఉండవచ్చు. అది కుటుంబ సభ్యులను ఆందోళనకు కూడా గురి చేయవచ్చు. మీ యొక్క భావాలను వారితో పంచుకోవడం మంచిదే. జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా మీకు ఈ సమయంలో చాలా బాగుంటాయి.
ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అయితే అవసరమండి. జన్మరాశిలో శని కారణంగా కీళ్ల నొప్పులు, అలసట లేదా దీర్ఘకాలిక సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు కలిగించవచ్చు. కానీ 6వ ఇంట్లో కేతువు రోగ నిరోధక శక్తిని ఇస్తాడు. దీనికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్త పడాలి. యోగా, ప్రాణాయామం చేయడం వలన మానసిక శారీరక ఆరోగ్యం కూడా చక్కగా మెరుగవుతుంది. వ్యాపారపరంగా ఇది సువర్ణ అవకాశం. 10వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. మార్కెట్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారుల నుండి సహాయం లభిస్తుంది. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఈ నెల ద్వితీయార్థం చక్కగా అనుకూలంగా కూడా ఉంటుంది. విద్యార్థులకు ఇది మంచి సమయము. 4వ ఇంట్లో గురువు వలన చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు, డిగ్రీ చదువుతున్న వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు ఘన విజయం సాధిస్తారు. సాంకేతిక విద్యను అభ్యసించే వారికి 10వ ఇంట్లో కుజుడు అద్భుతమైన ఫలితాలను కూడా తెస్తాడని చెప్పడంలో సందేహం లేదు. ఈ సమయంలో మీరు పాటించాల్సిన పరిహారాలు: శని దోష నివారణ కొరకు అంటే జన్మ శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించండి లేదా హనుమాన్ చాలీసా చదవండి. 4వ ఇంట్లో గురువు అనుగ్రహం కోసం గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని పూజించండి. 12వ ఇంట్లో రాహు వలన నిద్రలేమి సమస్యలు ఉన్నట్లయితే కనుక పడుకునే ముందుగా ధ్యానం చేయండి. మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యానికి ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయండి, మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినా అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమైన నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఈ విధంగా విశ్వసిస్తారు. చివరకు మీరే కష్టపడి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. చూసారు కదండి, మీన రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.